సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీలో బిజీగా ఉన్నారు. కాసేపట్లో కేంద్ర రక్షణ శాఖ మంత్రితో తెలంగాణ సీఎం భేటీ కానున్నారు. ముఖ్యమంత్రితో పాటు తెలంగాణ కాంగ్రెస్ ఎంపీలు కూడా మర్యాద పూర్వకంగా రాజ్నాథ్తో సమావేశం కానున్నారు. దీనికి సంబంధించిన మరిన్ని వివరాలు మా ప్రతినిధి శివ లైవ్ లో అందించడానికి సిద్ధంగా ఉన్నారు. శివ, చెప్పండి. అయితే తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీలో ఉన్నారు. ఢిల్లీలో రక్షణ శాఖ మంత్రితో కూడా భేటీ కానున్నట్లు తెలుస్తుంది. దీనికి సంబంధించిన ఓవరాల్ డీటెయిల్స్ ఏంటి? రైట్ ప్రస్తుతం ఇక మరి కాసేపట్లోనే తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ను కలవబోతున్నారు. అంటే ఈరోజు మధ్యాహ్నం 12:30 గంటలకు ఢిల్లీ వచ్చిన రేవంత్ రెడ్డి ఇటు పార్టీ ఎంపీలతో సమావేశమయ్యారు. పార్టీ ఎంపీలతో కలిసి మరి కాసేపట్లోనే రాజ్నాథ్ సింగ్ నివాసానికి రేవంత్ రెడ్డి రాబోతున్నారు. 8 మంది ఎంపీలు ఎవరైతే ఉన్నారో వారితో పాటు మరికొంతమంది మంత్రులు కూడా రేవంత్ రెడ్డితో పాటు రాజ్నాథ్ సింగ్ నివాసానికి వచ్చే అవకాశం కనిపి అంటే ఇది మర్యాదపూర్వక భేటీ అని చెప్తున్నప్పటికీ కూడా గతంలో కూడా రాజ్నాథ్ సింగ్ రక్షణ శాఖ మంత్రికి ఉన్నారు కాబట్టి దాని తెలంగాణకు సంబంధించిన ఏదైతే ప్రాజెక్టులు ఉన్నాయో ఎలివేటెడ్ రహదారులకు సంబంధించి కానీ ఎలివేటెడ్ కారిడార్లు ఏవైతే ఉన్నాయో హైదరాబాద్ నగరంలో రహదారులు ఎలివేటెడ్ కారిడార్ల నిర్మాణానికి రక్షణ శాఖ పరిధిలో ఉన్న భూములకు సంబంధించి కేటాయింపులు ఏవైతే ఉన్నాయో దానికి సంబంధించి కేటాయించాలని గతంలోనే 17వ లోక్సభ సందర్భంగా గతంలో రక్షణ శాఖ మంత్రి ఉన్న రాజ్నాథ్ సింగ్ గతంలో కలిశారు సీఎం రేవంత్ రెడ్డి. మళ్ళీ ఇప్పుడు 18వ లోక్సభకు ఎన్నికలు జరిగిన తర్వాత మళ్ళీ రక్షణ శాఖ మంత్రిగా ఆయనే ప్రమాణ స్వీకారం చేసిన నేపథ్యంలో ఇప్పుడు ఆయన్ను మర్యాదపూర్వకంగా కలవడంతో పాటు ఇటు రాష్ట్రానికి కావాల్సిన తెలంగాణ రాష్ట్రానికి కావాల్సిన గతంలో ఏవైతే వినతులు సమర్పించారో ఆ వినతులకు సంబంధించి మరొకసారి గుర్తు చేసి దాని త్వరితగతిన ఏవైతే గతంలో ఇచ్చిన హామీలు ఏవైతే ఉన్నాయో ఆ హామీలను కూడా నెరవేర్చే విధంగా చర్యలు తీసుకునేందుకు ముందడుగు వేయాలి అనేది ప్రధానంగా రక్షణ శాఖ మంత్రికి సంబంధించి కొన్ని వినతి పత్రాలు అయితే రేవంత్ రెడ్డి సమర్పించబోతున్నారు. మరోవైపు ఇటు ఎంపీలు కూడా ఎవరైతే తెలంగాణకు సంబంధించి కాంగ్రెస్ ఎంపీలు ఎవరైతే ఉన్నారో వారందరూ కూడా రాజ్నాథ్ సింగ్కు పరిచయం చేయబోతున్నారు. ఈ తెలంగాణ రాష్ట్రానికి సంబంధించిన రహదారులు ఎలివేటెడ్ కారిడార్లతో పాటు మొత్తం హైదరాబాద్లో ట్రాఫిక్ రద్దీని నివారించేందుకు మెహదీపట్నం రైతు బజార్ వద్ద స్కై వాక్ నిర్మిస్తున్నామని ఇందుకోసం అక్కడ ఉన్న రక్షణ శాఖకు సంబంధించిన భూమి ఏదైతే ఉందో 0.21 హెక్టార్లకు బదిలీ చేయాలని కేంద్ర మంత్రిని గతంలోనే రేవంత్ రెడ్డి వినతి పత్రం సమర్పించారు. గతంలోనే కోరిన నేపథ్యంలో సానుకూలంగా స్పందించారు. దానికి సంబంధించి చర్యలు తీసుకుంటాము, హామీ ఇస్తున్నాము, త్వరలోనే దానికి సంబంధించి భూములు కేటాయిస్తామంటూ కూడా గతంలో తెలియజేశారు. తర్వాత మళ్ళీ ఎన్నికలు కూడా రావడం, ఎన్నికలు జరగడం, మళ్ళీ రక్షణ శాఖ మంత్రిగా ఆయన ఉన్నారు కాబట్టి గతంలో ఏదైతే హామీలు ఇచ్చారో దానికి సంబంధించి హామీ నెరవేర్చాలనేది ప్రధానంగా మరొకసారి ఆయనకు తెలియజేసేందుకు ఎంపీలతో పాటు కలబోతున్నారు. దీనితో పాటు మరోవైపు హైదరాబాద్ నుంచి కరీంనగర్ రామగుండంను కలిపేటి రాజు రహదారిలో ప్యారడైజ్ జంక్షన్ నుంచి ఔటర్ రింగ్ రోడ్ జంక్షన్ వరకు 6 లైన్ల ఎలివేటెడ్ కారిడార్లకు సంబంధించి నిర్మాణం, ఎంట్రీ ఎగ్జిట్ ర్యాంపుకు సంబంధించి కారిడార్ నిర్మాణం మొత్తంగా 11.30 కిలోమీటర్లకు సంబంధించిన ఏదైతే కారిడార్ నిర్మాణానికి 83 ఎకరాల రక్షణ శాఖకు సంబంధించిన నిర్మాణానికి సంబంధించి ప్రధానంగా ఈ భూమిని కేటాయించాలి అనేది ప్రధానంగా రేవంత్ రెడ్డి ఎంపీలతో పాటు కలిసి వెళ్ళబోతున్నారు. అయితే ఇక మరి కాసేపట్లోనే అంటే మనం ప్రజెంట్ చూస్తున్నాం రేవంత్ రెడ్డి అలాగే ఎంపీలందరూ కూడా వస్తున్నట్లుగా మనం సమాచారం ఉంది. ఇటు రేవంత్ రెడ్డి ఎంపీలతో కలిసి రాజధాని కలవబోతున్నాయి. నాగపూర్ హైవేకి సంబంధించిన సమీపంలోని ప్యారడైజ్కి సంబంధించి కూడా ఈ మొత్తం అన్ని హైవేలకు సంబంధించి ప్రధానంగా రేవంత్ రెడ్డి ఇటు రక్షణ శాఖ మంత్రి కలిసి విన్నవించబోతున్నారు. ప్రజెంట్ మనం చూస్తున్నాం రేవంత్ రెడ్డి రాజ్నాథ్ సింగ్ నివాసానికి చేరుకోవడానికి వచ్చారు. మనం లైవ్లో విజువల్స్ చూస్తున్నాం. రాజ్నాథ్ సింగ్ నివాసానికి వీరందరూ కూడా వచ్చి గతంలో ఏదైతే వినతి పత్రాలు సమర్పించారో రేవంత్ రెడ్డి మళ్ళీ సేమ్ అదే గతంలో ఇచ్చిన హామీలకు సంబంధించి గతంలో ఏదైతే చర్యలు తీసుకుంటామో ఎటువంటి భూముల కేటాయింపులు ఏ విధంగా చేపడతామని తెలిపారో ఆ భూముల కేటాయింపులకు సంబంధించి కూడా మళ్ళీ ఇప్పుడు నెరవేర్చాలని ప్రధానంగా మరోసారి వినతి పత్రం సమర్పించబోతున్నారు. ఇటు సీఎం రేవంత్ రెడ్డితో పాటు మా ఎంపీలు బలరాం నాయక్ అలాగే జైవీర్ రెడ్డి ఇతర మరికొంతమంది ఎంపీలు వెళ్తున్నారు. వీరు ఎంపీలతో పాటు కొంతమంది మంత్రులు కూడా వచ్చినట్టుగా కూడా తెలుస్తోంది. మొత్తం ఈ తెలంగాణకు సంబంధించి రాష్ట్ర అభివృద్ధికి సంబంధించి రహదారుల నిర్మాణానికి సంబంధించి ఏదైతే ఉందో ఈ గతంలో ఏదైతే హామీ ఇచ్చారో హామీలకు సంబంధించి ప్రధానంగా నిర్ణయం తీసుకొని సూర్య షెట్కార్ వస్తున్నారు. మరొక వెనుక మరికొంతమంది ఎంపీలు కూడా వస్తున్నారు. ఖమ్మం ఎంపీ అలాగే పెద్దపల్లి ఎంపీ వంశీ కూడా వస్తున్నారు. మొత్తం ఒక్కొక్కరు కూడా ఇటు రాజ్నాథ్ సింగ్ నివాసానికి వెళ్తున్నారు. మరోవైపు రాజ్యసభ ఎంపీ అనిల్ కుమార్ యాదవ్ మొత్తం అందరూ కూడా సీఎం రేవంత్ రెడ్డితో పాటు ఒక్కొక్కరు
రాజ్నాథ్ సింగ్ నివాసానికి వెళ్ళారు. వీరందరూ కూడా మర్యాదపూర్వకంగా రాజ్నాథ్ సింగ్ను కలవబోతున్నారు. అందరినీ కూడా ఎంపీలందరినీ కూడా రాజ్నాథ్ సింగ్కు సీఎం రేవంత్ రెడ్డి పరిచయం చేయబోతున్నారు. గతంలో ఏదైతే రక్షణ శాఖ మంత్రిగా ఉన్న సందర్భంలో ఏవైతే హామీలు ఇచ్చారు తెలంగాణ రాష్ట్రానికి సంబంధించిన రాష్ట్రానికి సంబంధించి రహదారులు కారిడార్ల నిర్మాణానికి ఎలివేటెడ్ కారిడార్ నిర్మాణానికి ఏదైతే భూములు ఇస్తామో అని హామీ ఇచ్చారో దానికి సంబంధించి ప్రధానంగా ఇప్పుడు మళ్ళా మర్యాదపూర్వక కలవడంతో పాటు ఇచ్చిన హామీలను నెరవేర్చాలి అనేది ప్రధానంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మరోసారి ఆయనకు విన్నవించేందుకు కూడా సిద్ధమయ్యారు. దానిలో భాగంగానే ఇప్పుడు మర్యాదపూర్వకంగా అంటే రక్షణ శాఖ మంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు కాబట్టి మరొకసారి ఇప్పుడు ఆయన్ని మర్యాదపూర్వకంగా కలిసి అభినందనలు తెలపడంతో పాటు ఇటు ఎంపీలందరూ కూడా ఆయనకు పరిచయం చేసి ఇక గతంలో ఇచ్చిన హామీలను కూడా నెరవేర్చాలి. రక్షణ శాఖకు సంబంధించిన భూములు ఏవైతే ఉన్నాయో ఈ ట్రాఫిక్ను నియంత్రించేందుకు కంట్రోల్ చేసేందుకు ఏదైతే 83 ఎకరాల భూమి ఏదైతే ఉందో ఆ భూమిని కేటాయించడంతో పాటు ఎలివేటెడ్ కారిడార్కి సంబంధించి కూడా ప్రధానంగా ఏదైతే 56 ఎకరాలు మొత్తంగా నిర్మాణాలకు సంబంధించి భవిష్యత్తులో డబుల్ డెక్కర్ మెట్రో కోసం కారిడార్ ఇతర నిర్మాణాలకు మొత్తం 56 ఎకరాల రక్షణ శాఖకు భూములు బదిలీ చేయాలని రక్షణ శాఖ మంత్రికి గతంలోనే సీఎం రేవంత్ రెడ్డి విజ్ఞప్తి చేశారు. దానికి సంబంధించి గతంలోనే హామీ ఇచ్చారు, సానుకూలంగా స్పందించారు. ఆ భూములు కేటాయించేందుకు నిర్ణయం తీసుకుంటాము, ముందు అధికారులతో చర్చించి దానికి సంబంధించి కార్యాచరణ రూపొందిస్తాము, చర్యలు తీసుకుంటాం, భూములు కేటాయిస్తామంటూ కూడా గతంలో హామీ ఇచ్చారు. దానికి సంబంధించి ఇంకా ముందడుగు పడని నేపథ్యంలోనే మరొకసారి గుర్తు చేసి మర్యాదపూర్వకంగా కలిసి ఆయనకు అభినందనలు తెలిపి ఈ రాష్ట్రానికి సంబంధించిన ఏదైతే ప్రాజెక్టులకు సంబంధించి కానీ భూముల కేటాయింపుకు సంబంధించి రక్షణ శాఖ పరిధిలో ఏవైతే ఉన్నాయో దానికి సంబంధించి హైదరాబాద్లో ఎటువంటి సమస్యలు ఎదురవుతున్నాయి, ఆ భూములు కేటాయించడం ద్వారా ఏ విధంగా తెలంగాణ అభివృద్ధికి ఉపయోగపడుతుంది, రహదారులకు సంబంధించి ఎటువంటి భూములు కేటాయించాలనే దానిపై కూడా మరొకసారి తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి రాజ్నాథ్ సింగ్తో సమావేశం కాబోతున్నారు. ఇప్పుడు ప్రజెంట్ కొద్దిసేపటి క్రితం లోపలికి వెళ్ళారు. ఎంపీలందరూ కూడా సీఎం రేవంత్ రెడ్డితో పాటు రాజ్నాథ్ సింగ్తో భేటీ అయ్యారు. ప్రస్తుతం శివ, ఎంపీలతో పాటు మంత్రులు కూడా వచ్చారన్నారు. ఎవరెవరు వచ్చారు మంత్రులు? రైట్, అందరూ కాన్వేలు వెళ్ళిన నేపథ్యంలోనే ఎవరు మంత్రులు వచ్చారనేది కూడా మనకి అంత క్లియర్గా కనిపించలేదు. ఈ నేపథ్యంలో ప్రజెంట్ అయితే ఎంపీలు అయితే మొత్తం 8 మంది ఎంపీలందరూ కూడా వచ్చారు. వారు రేపు ప్రమాణ స్వీకారం చేయబోతారు. 8 మంది ఎంపీలు కూడా ప్రమాణ స్వీకారం చేస్తున్నారు. అయితే సీతక్క కూడా ఢిల్లీ వచ్చారు. కానీ ఒక పర్యటన నేపథ్యంలో ఒక మీటింగ్ నేపథ్యంలో సీతక్క ఢిల్లీ వచ్చారనే సమాచారం ఉంది. ఆ మీటింగ్ కూడా అటెండ్ అయ్యారు. ఇప్పుడు రాజ్నాథ్ సింగ్ నివాసానికి వెళ్ళారా లేదనేది కూడా మనకు అందరూ కూడా వెహికల్లో వెళ్ళిన నేపథ్యంలో లోపల ఎవరెవరు ఉన్నారది కన్ఫర్మ్గా తెలియదు. ఈ భేటీ అయిన తర్వాత ఎవరెవరు మంత్రులు ఎంతమంది వెళ్ళారు, ఎంపీలు ఎంతమంది వెళ్ళారు, ఇంకా అధికారులు ఎవరెవరు వెళ్ళారనే దానిపై కూడా మనకి ఒక క్లియర్గా ఒక సమాచారం అయితే ఉండే అవకాశం ఉంది. శివ, మీరన్నట్లు గతంలో వినతి పత్రాలు అందజేశారన్నారు. దానికి సంబంధించి రాజ్నాథ్ సింగ్ సమీక్షించడం జరిగిందా? అంటే గతంలో ఏదైతే సీఎం రేవంత్ రెడ్డి గతంలో ఏదైతే అనేక సార్లు కేంద్ర మంత్రులు రాష్ట్రానికి సంబంధించిన అభివృద్ధి పథకాలకు సంబంధించి అభివృద్ధికి సంబంధించి కానీ ఇతర ప్రాజెక్టులకు సంబంధించి నిధులు ఏవైతే ఉన్నాయో ఆ నిధులకు సంబంధించి పలువురు కేంద్ర మంత్రులను కూడా కలిశారు. పట్టణాభివృద్ధి శాఖ మంత్రిని గతంలో పట్టణాభివృద్ధి శాఖ మంత్రి హర్దీప్ సింగ్ పూరిని గతంలో కలిశారు. ఇప్పుడు మళ్ళీ మంత్రి మారిన నేపథ్యంలో 6:15 మనోహర్ లాల్ ఖట్టర్ను కూడా కలవబోతున్నారు. మరోవైపు ఇటు రాజ్నాథ్ సింగ్ను ఆల్రెడీ ఇప్పుడు భేటీ అయ్యారు కాబట్టి గతంలో ఏదైతే భూములకు సంబంధించి రక్షణ శాఖ భూములకు సంబంధించి కేటాయింపులు చేయాలి, రహదారుల నిర్మాణానికి కానీ ఎలివేటెడ్ కార్ల నిర్మాణానికి ట్రాఫిక్ రద్దీని తగ్గించడానికి ఏదైతే భూములు కేటాయించాలని కోరారో దానికి సంబంధించి కూడా గతంలోనే సమీక్ష చేస్తాం, దానికి సంబంధించి కార్యాచరణ రూపొందించి అధికారులతో మాట్లాడి భూములు కేటాయింపులకు సంబంధించి నిర్ణయం తీసుకుంటామని గతంలో హామీ ఇచ్చారు. కానీ తర్వాత కొన్ని పరిణామాల నేపథ్యంలో ఎన్నికలు కూడా అమల్లోకి రావడం, తర్వాత ఫలితాలు, ఇప్పుడు ప్రమాణ స్వీకారం, ఇదంతా కూడా ఒకదాని తర్వాత జరిగిన నేపథ్యంలో మళ్ళొకసారి ఇప్పుడు మర్యాదపూర్వకంగా కలిసి దానికి సంబంధించి గతంలో ఏదైతే హామీలు ఇచ్చారో ఆ హామీలు నెరవేర్చాలనేది ఆయన దృష్టికి తీసుకువెళ్లేందుకు ఇప్పుడు మర్యాదపూర్వకంగా ఎంపీలతో పాటు సీఎం రేవంత్ రెడ్డి రాజ్నాథ్ సింగ్తో భేటీ అయ్యారు. ప్రస్తుతం థ్యాంక్ యూ శివ.